ఈ పునరుద్ధరణ శుభాభివందనములు దేవుని పక్షంలో మరియు కుటుంబ పక్షంలో మీ అందరికి తెలియపరుస్తున్నాను. ఏమైనా దేవుని బిడ్డారా, ఈ దినము దేవుడు అద్భుతమైన మాటతో మనల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. 112వ కీర్తన మనం ఉత్తరపత్రంలో చదువుకున్నాం. 10 వచనాలు. ఈ 10 వచనాల్లో దేవుడు అద్భుతమైన సందర్భాన్ని పెట్టాడు. ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఇక్కడ గొప్ప సందర్భం. యెహోవా యందు భయభక్తులు గలవాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. అంటే ఇక్కడ గమనించినట్లయితే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలకు లోబడి నడిచే ఒక వ్యక్తి గురించే మాట్లాడుతున్నాడు. అనగా నీ గురించే ఈ దినము మాట్లాడుతున్నాడు. ఇక్కడ నీ నా మన గురించి ఎత్తి పట్టుకొని మాట్లాడుతున్న విధానం, ఇక్కడ మాట్లాడుతున్న విధానాన్ని గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందించువాడు ధన్యుడు. ఈ దినాంశము దేవుని బిడ్డలారా, దేవునికి భయపడే వారికి, దేవుని యందు ఆసక్తి గల వారికి, దేవుని ఆజ్ఞకు లోబడే వారికి వచ్చే ఆశీర్వాదాలు, దేవునికి భయపడే వారికి పొందే ఆశీర్వాదాలు. ఎంత గొప్ప సందర్భాన్ని ఈ 10 వచనాల్లో దేవుడు బయలుపరిచిన విధానాన్ని, కీర్తనకారుడు రచించినటువంటి సందర్భాన్ని గమనిద్దాం. ఇక్కడ గమనిస్తే ఈ 11వ కీర్తన దేవుని గొప్పతనాన్ని తెలియజేస్తుంది. దేవుని గొప్పతనాన్ని తెలియజేస్తూ దేవుని యందు భయభక్తులు గల వారికి కలిగే ఒక 5 ఆశీర్వాదాలను ఈ 10 వచనాల్లో 9 వచనాల్లో బయలుపరిచాడు. బాగా గమనించండి. 5 ఆశీర్వాదాలు దేవుని ఏర్పాటులో. అయితే దేవుని యందు భయభక్తులు కలగకుండా, దేవుని ఆశ్రయించకుండా, దేవునికి దూరంగా ఉన్న వారికి కూడా కలిగే పర్యవసనాలు, నష్టం కలిగే ఆ కొరత కూడా తెలియపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లాభము చూపిస్తున్నాడు, నష్టము చూపిస్తున్నాడు, ఆశీర్వాదము చూపిస్తున్నాడు, ఆశీర్వాదము పొందలేని పరిస్థితిలో ఉన్నవారిని కూడా చూపిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. హల్లెలూయా. వినటకు అందరూ సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్న వారందరూ బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి 2 వచనాలను ఒకసారిగా చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు. బాగా గమనించండి ప్రియమైన దేవుని సంగమా, దేవుని జనాంగమా, ఆయన సొత్తైన ప్రజ అయి ఉన్నావు. కనికరింపబడిన వారి జాబితాలో ఉన్నావు. ఆయన దయ, కరుణ నీ మీద, నా మీద, ఇక్కడ కూడి ఉన్న మన మీద, వింటున్న వారి మీద కృపా బాహుల్యాన్ని అనుగ్రహించాడు. అందుకే మాట్లాడుతున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు. అయితే వాని
సంతతి వారు, రెండవ వచనం గమనించండి, వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. మొదటి రెండు వచనాలను చూసినట్లయితే మొదటి మాటగా గమనించండి, ఇక్కడ మొదటి సందర్భాన్ని గమనించండి. దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితముతో నడుస్తున్న ఒక వ్యక్తితో మాట్లాడుచున్నాడు. అది నేను కావచ్చు, నువ్వు కావచ్చు, ఇక్కడ కూడిన వారు కావచ్చు, వింటున్న వారు కావచ్చు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారు పొందుకుంటే ఆశీర్వాదాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. హృదయం నింపుకున్న దాన్ని బట్టి మనం మాట్లాడతాం. ఏమి నింపుకోవాలో మాట్లాడుతున్నాడు. 37వ కీర్తనలోనికి వెళ్ళామా. 31వ వచనాన్ని గమనించు. 37, 31. దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు గల వారికి వారి హృదయంలో దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు నింపబడి ఉన్నాయి. కాబట్టి ఏమంటున్నాడు అక్కడ? నున్నది కాబట్టి అడుగులు జారవు, పక్కకు పోరు. ఎంత చక్కగా అంటున్నాడు. అందుకే రెండవ వచనంలో మాట్లాడుతున్న మాట ఏంటి? 112 రెండవ వచనంలో మాట్లాడుతున్నది ఏంటి? ఆయన యందు భయభక్తులు గలవారు, వారి కుటుంబాలు, సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింప. మొదటిది, ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తేనంట సంతానము వర్ధిల్లుతుంది. మొదటి మాటగా ఏం చెప్తున్నాడు? సంతానము వర్ధిల్లుతుంది. సంతానము వర్ధిల్లడం అనగా హృదయంలో ఆయన ఆజ్ఞలను, ఆయన వాక్యాన్ని, ఆయన మాటలను భద్రపరుచుకొని ఆ రకంగా జీవించడం వల్ల నీ సంతానాన్ని మొట్టమొదటిగా వర్ధిల్లింప చేస్తున్నాడు. నీతిమంతులు క్షేమకరమైన భవిష్యత్తు, ఆ భవిష్యత్తు క్షేమకరమైన భవిష్యత్తు అనగా మొట్టమొదటిగా సంతానము. సంతానము లేకపోతే దానికి అర్థం ఉందా అండి? జీవితంలో భార్యాభర్తలకు సంతానం ఉంటేనే ఆనందం ఉంటుంది. ఆస్తులు ఉండవచ్చు, అంతస్తులు ఉండవచ్చు, ఎన్ని ఉన్నా సున్నే సంతానం లేకపోతే. అయితే మొట్టమొదటిగా సంతానాన్ని వర్ధిల్లింప చేస్తున్నాడు. ఇక్కడ గమనించినట్లయితే ఎప్పుడు ఆయన మాటలు నీ హృదయంలో భద్రపరచుకొని దాన్ని అనుసరించి ఆజ్ఞకు లోబడి నడిచినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము గమనించు ఎంత చక్కగా ఇక్కడ వ్రాయబడిందో. మనము ఆయన యందు భయభక్తులు గలవారమై ఎలా ఉన్నాము? మనము భయభక్తులు కలిగి ఉన్నామా? భయపడుతున్నామా? లోబడుతున్నామా? ఆయన ఆజ్ఞను అనుసరిస్తున్నామా? అనుసరించే వారి జాబితాలో నువ్వు ఉన్నట్లయితే ఈ ఆనందాన్ని నీవు పొందుకున్నావు. హల్లెలూయా. ఆయనను ప్రేమిస్తూ, ఆయనకు భయపడుతూ, ఆయన ఆజ్ఞకు విధేయత చూపుతూ జీవిస్తే నీ జీవితం ఎలా ఉంటుంది? వర్ధిల్ల స్థితిలో ఉంటుంది. ఆయన ప్రేమించాలి, ఆయనకు భయపడాలి, ఆయనకు విధేయత అంటే లోబడాలి. లోబడే గుణము నీలో లేకపోతే ఏమవుతుందండి? లోబడకపోతే ఏమంటారు? లోబడని పిల్లలకు శ్రమ వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా గమనించండి. ఆ ఆశీర్వాదము కుటుంబానికి దీవెన మరియు వర్ధిల్లుటకు కారణము అవుతుంది. మొదటి మాట ఏం చేశాడండి? సంతానాన్ని వర్ధిల్లింప చేశాడు, వర్ధిల్లుట. రెండవది చూసుకుందాం. 3-4 వచనాలు గమనించమ్మా. 112, 3-4. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులు చీకటిలో వెలుగు పుట్టును,
వారు కటాక్షము వాత్సల్యతయు నీతియు గలవారు. హల్లెలూయా. మొదటి 2 వచనాల్లో సంతానము వర్ధిలింపజేశాడు. 3-4 వచనాలకు వచ్చేసరికి సమృద్ధిని కలిగి ఉంటాడంట. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే, ఆయన ఆజ్ఞకు లోబడి జీవిస్తే, ఆయన అనుసరించి ఆసక్తితో నీవు ఆయన కొనియాడితే, ఆయన స్తుతించి ఆరాధించి గణపరుస్తే, రెండవది ఏం చేస్తున్నాడు? సమృద్ధిని కలిగి ఉంటారు. సమృద్ధి కలిగి ఉండటం చూస్తే, నీతిమంతుల సంపదను గమనిస్తే ఒక్కసారిగా ఆదికాండం 39వ అధ్యాయంలోనికి వెళ్ళాం. 39వ అధ్యాయము 3వ వచనాన్ని గమనించండి. యెహోవా అతనికి తోడై ఉండెననియు, యెహోవా అతనికి తోడై ఉండెననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు, అతడు యజమానుని చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించాడు. హల్లెలూయా. ఎలా వచ్చాడు, ఎలా అయ్యాడు? ఎంత గొప్ప సమృద్ధిలోనికి వెళ్ళాడు. బానిసలు చేసి పంపించినటువంటి వ్యక్తిని రాజుగా చేశాడు. ఈ దినము ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే, ఆయన ఆజ్ఞకు లోబడి జీవిస్తే నీవేమవుతావంట? సమృద్ధి, సిరి సంపదలు కలిగిన జీవితం, ఐశ్వర్యము కలిగిన జీవితం. యోసేపును చూసినట్లయితే యోసేపు జీవితమే మారిపోయింది. ఈరోజు నీ జీవితము అలా అవును కాక, ప్రియమైన దేవుని బిడ్డలారా బాగా గమనించండి. అతని ఇల్లు ఆశీర్వదింపబడుతుందంట. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనకు భయపడుతూ, ఆయన ప్రేమిస్తూ, ఆయనతో మమేకంగా జీవిస్తారంట. అతని ఇల్లు ఆశీర్వదింపబడుతుంది. దేవుడు ఏం చేస్తాడంట? అతని ఆర్థిక జీవితాన్ని కూడా ఆశీర్వదింప చేసే పనిలో ఉంటాడు. సంపద ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయనకు ఆజ్ఞకు లోబడాలి, విధేయత చూపించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు ఎవరు? ఆయన యందు భయభక్తులు కలిగి జీవించే వ్యక్తి అంట సంపద కలిగి సమృద్ధిగా ఉంటాడు. యోసేపు ఎలా ఉన్నాడండి? సంపద కలిగి సమృద్ధి చెప్పుకునే స్థితిలో ఉంచుతాడు. కానీ చదవమ్మా, అక్కడ చదువు 112లోకి వెళ్ళు. 3-4 వచనాలు చదువు. కలిమియు సంపదయు వాని ఇంటయుండును, వాని నీతి నిత్యము నిలుచును, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. ఏంటి మాట? బాగా గమనించండి. యథార్థవంతులకు, ఆయన మాటకు లోబడి ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు నీకు ఎదురవుతున్న సమస్యలు బాగా గమనించండి. సంతానము వర్ధిలింపజేశాడు, సమృద్ధినిచ్చాడు. తదుపరి ఆ కోణములోనే వెంటాడుతూ ఉంటుంది సమస్య. కఠినమైన అంధకారమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఆ ఎదురయ్యేటప్పుడు ఏమంటున్నాడు చూడండి అక్కడ, యథార్థవంతులకు చీకటిలో నీకు కఠినమైన అంధకారమైన పరిస్థితుల్లో కూడా వెలుగు సమృద్ధినిస్తాడు. ఎప్పుడు? ఆయన ఆజ్ఞకు లోబడి విధేయత చూపించినప్పుడు, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఎంత చక్కగా సమృద్ధిని, చీకటిలో వెలుగులు ఏం చేస్తారంట? పుట్టును. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమృద్ధి ఆ విధంగా దేవుడు ఇస్తున్నాడు.
అందుకే సొలొమోను గారు రాస్తాడు సామెతల్లో 2వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి గమనించాం. 2:7 చూసినట్లయితే ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి చూడండి, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. నీతి యథార్థతలను సత్యమును అనుసరించి నడిచే వారికి ఆయన కేడముగా ఉంటాడు. ఎంత గొప్ప దేవుడు అండి. 4వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి చూడమ్మా. పట్టపగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు కఠినమైన అంధకారమైన లోబిలో అసలు ఊహించని కార్యాలు అట్టడుగులో ఉన్న నిన్ను పైకి లేవనెత్తాడు. ఇంత గొప్ప స్థితిని పొందుకుంటున్నావు గమనించావా? ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞకు లోబడి ఆయనను అనుసరించి నడిచిన వారికి పొందుకునే ఆశీర్వాదం ఇంత అంత కాదు. లేమిలో కానీ కలిమిలో కానీ అసలు ఊహించండి. ఈ దినము అటువంటి జీవితాన్ని నువ్వు ఈయన అనుభవిస్తున్నట్లయితే ఒక్కసారిగా దేవునికి హల్లెలూయా చెప్పాం. హల్లెలూయా. అలాంటి పరిస్థితిని నీవు ఎదుర్కోలేని పరిస్థితిలో ఉంటుంటే ఒక్కసారిగా క్షమించమని అడుగు దేవుని. ఎంత గొప్ప సందర్భాన్ని దేవుడు మన ముందు పెట్టాడు. 2వది ఏం చూపించాడండి? సమృద్ధిని చూపించాడు. 3వది చూద్దామా? 3వది చూపిద్దామా? 112లోకి వెళ్దాం. 112 5-6 వచనాలు చదవం. దయాళులను అప్పించు వారును ఏమంటున్నాడు అక్కడ? దయాళుడు అప్పించువాడు భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అట్టి వారు ఎప్పుడు కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నందురు. హల్లెలూయా. 3వది ఏంటో తెలుసా? సహాయకుడిగా, హెల్పింగ్ నేచర్. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన పోలి నడుచుకున్న వ్యక్తికి ఉండేది ఏంటంట? ఆయన గుణగణాంకాలు అనగా సహాయము చేసే గుణం, కనికరము, దయ. ఏమంటున్నాడు? కనికరము, దయ. ఇక్కడ ఏమంటున్నాడు? దయాళులు అప్పించువారును. నిజంగా ఇస్తున్నారా? అప్పించువారంటే వడ్డీకి కాదండి, సహాయం చేయడం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి గమనించాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనాన్ని సహోదర ప్రేమ విషయంలో ఏమంటున్నాడు? సహోదర ప్రేమ విషయములలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఏమంటున్నాడు ఇక్కడ? సహోదర ప్రేమ విషయములలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా అంటే సహాయం. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఒకరి యందు ఒకరము. ఆయన చెప్పిన ఆజ్ఞే, వేరే చెప్పడం లేదు. ఆ లోబడి జీవించే వ్యక్తి, విధేయత చూపించే వ్యక్తి సహాయకుడిగా నిలబడతాడు. ఈరోజు నిలబడుతున్నావా? నిలబడ్డావా? ధన్యుడివి. ఒకవేళ నిలబడలేని స్థితిలో ఉండి సహాయకుడిగా నువ్వు లేవేమో, ఈరోజు గొప్ప అవకాశం ఇచ్చాడు. అయ్యా, నేను ఆ వ్యక్తిగా ఉండాలని నేను మనసులో అనుకోవచ్చాను, నేను నిలబెడతాడు. ఎంత గొప్ప దేవుడు! ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అప్పు ఏమంటాడు? 112 వెళ్ళమ్మా, 112 వెళ్ళమ్మా. దయాళులు అప్పించువారును. అప్పించువారు అనగా మత్తయి సువార్త, మత్తయి గారు రాసిన మాట చూడండి. 5వ అధ్యాయము 42వ వచనానికి వెళ్దాం. 5:42 మత్తయి సువార్త 5వ అధ్యాయము 42వ వచనాన్ని ఒకసారి చూడండి. నిన్ను
నిన్ను అడుగువానికి ఇమ్ము. నిన్ను అప్పు అడగగోరు వాని నుండి నీ ముఖము అమ్మ వస్తున్నాడు రా బాబు అని సైడ్ అయిపోకండి. ఆయన విధేయతకు లోబడి ఆయన ఎందుకు భయభక్తులు గలవారు జీవించే విధానంలో ఉన్నవారు జాగ్రత్త. ఆ వ్యక్తి వస్తున్నాడంటే ఆ వ్యక్తి అవసరతను గమనించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అంతేగాని ఆ వ్యక్తి వస్తున్నాడంటే నువ్వు గ్రహించి ఏమి చెప్పాలో ప్రిపేర్ అయిపోయే స్థితిలో ఉన్నారు. ఎలా తప్పించుకోవాలో భర్తకు భార్య చెప్పేసి జాగ్రత్త, భార్యకు భర్త చెప్తాడు జాగ్రత్త. మన దగ్గర లేవు. నువ్వు ఎలాంటి వాడివి? సమృద్ధి కలిగి ఉన్న వ్యక్తివి, వర్తిల్లింపజేసే గొప్ప వాక్యంలో ఉన్నావు. మరి నువ్వు ఎందుకు ఎంత అవుతున్నావు? అప్పు చేవారిగా ఉండాలి, అప్పు చేసేవారిగా ఉండకూడదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దాన పుత్రుడండి. మూడవ మాటగా సహాయకుడిగా ఉండాలి, ఉంటాడంట. ఎవరు? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞకు లోబడి ఆజ్ఞానుసారంగా నడిచేవాడు ధన్యుడు. ఆ ధన్యత నీలో ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఎదుటి మనిషిని కనిపెట్టగలవు. చదువు మాది 112లోకి వెళ్ళు, 112లోకి వెళ్ళు. చదవాలి. దయాళులు న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును అట్టివారంట. సహాయము చేసే వ్యక్తి ఎప్పుడు కూడా కదిలింపబడు. పరిశుద్ధులు కదిలించబడలేరు. కీర్తనకారుడు 121 కీర్తన 3వ వచనం ఒకసారి చూడండి. 121:3 ఆయన నీ పాదములను త్రొట్టనియడు, నిన్ను కాపాడువాడు కుడుకడు. నువ్వు మాత్రం నిద్రపోతున్నావు. 1 గంట మందిరంలో కూర్చొని పరిస్థితిలో ఉంటున్నావు. చల్లగా ఉంది, కురుగు పట్టేస్తుంది. ప్రియమైన వ్యక్తులారా, దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. నిద్రపోతున్నావా? ఆయన మాత్రం నిద్రపోవట్లేదండి. కునుకడు, నిద్రపోడు. నువ్వు మాత్రము ఏం చేస్తున్నావు? సహాయము చేయక మత్తులో ఉండిపోతున్నావు, అనగా తప్పించుకుంటున్నావు, అనగా ఆయన చెప్పిన విధానాన్ని మరచి జీవిస్తున్నావు. ఆయన మాత్రము నీ పాదాలను, నీ అడుగులను జారకుండా కాపాడుతున్నాడు. నీవు మాత్రము వెనక స్టెప్ వేస్తూ ఉన్నావు. అలా వేయకూడదు. వేసే వారి గురించి కూడా మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుని జ్ఞాపకము చేస్తున్నాడట. చదువు మాది 5వ 6వ వచనం క్రింద. అట్టివారు ఎప్పుడును ఏ స్థితిలోనైనా కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో నుందురు. సహాయము చేసే వ్యక్తి ఎప్పుడు నీ జీవితంలో గుర్తుండిపోతాడు. ఒక వ్యక్తికి నువ్వు సహాయం చేసావా? నువ్వు అనుకోవచ్చు, మన గురించి చెప్పట్లేదే. ఎన్నో సందర్భాల్లో నేను కూడా అలా ఫీల్ అయిన వ్యక్తినే. కానీ దేవుడు మాట్లాడాడు. ప్రియమైన దేవుని పిల్లారా, మన గురించి ఇతరులు చెప్తున్నప్పుడు ఆ ఆనందాన్ని మనము అవధులుంటాం. కానీ దేవుడు చేసిన కార్యము నువ్వు చెబుతుంటే దేవుడు ఎంత ఆనందిస్తాడు. సాక్ష్యము చెప్పండి అంటే తెల్ల మొక్కలు వేస్తారు. మాకెందుకులే అనుకుంటారు, నేనేంటిలే అనుకుంటారు. ఈ సమయము దొరకదు. జాగ్రత్త. నువ్వు చెప్పాలనుకున్నప్పుడు నిలబడలేవు. సమయం ఇచ్చినప్పుడు దేవుడు చేసిన కార్యాలను నువ్వు వెంట సమాజంలో జనుల మధ్య ప్రచురము చేసినప్పుడే దేవుడు నీకు సాక్ష్యాన్ని పెడతాడు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉండాలి అంటే నువ్వేం చేయాలి? ఆయన చేసిన దాన్ని వెల్లపుచ్చాలి. అలా నేను మనం అందుకే గుర్తు చేస్తున్నాడు. సామెతల గ్రంథంలోనికి వెళ్ళమ్మా.
డాక్టర్ సొలొమోన్ గారు రాస్తున్న మాటను చూడండి, 10వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి గమనించండి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము. నీతిమంతుడు అంటే ఎవరు? ఆయన యందు భయభక్తులు కలిగి జీవించి ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన పోలి నడుచుకున్న వ్యక్తులు. అనగా నీతిమంతుడంట మనకేంటి అనుకుంటున్నావేమో, నీవే నీతిగా జీవిస్తున్నావా లేదా ఒకసారి గమనించు. నీతి యథార్థత సత్యంతో జీవించే నీవే. నీ గురించే ఈరోజు మాట్లాడుచున్నాడు, నా గురించే మాట్లాడుచున్నాడు, మన గురించే మాట్లాడుచున్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే, ఆయన ఆజ్ఞకు లోబడి జీవిస్తే ఈ విధంగా జీవిస్తాము. ఏ విధంగా? ఏ విధంగా అండి? సంతానము, సమృద్ధి, సహాయం. ఈ 3 క్వాలిటీస్ ఉంటే నిన్ను ఎక్కడో అనుకుంటా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఎలా ఉండాలంట సహాయకుడు? తన సొంత ఇంటి వారికే కాకుండా, తన కుటుంబానికే కాకుండా, తన బంధువులకే కాకుండా ఇతరులకు కూడా దీవెనకరంగా ఉంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వ్యక్తి, దేవుని ఆజ్ఞకు లోబడే వ్యక్తి ఇతరులకు దీవెనకరంగా ఉంటాడంట. మరి అటువంటి జాబితాలో మనం ఉన్నామా? ఒక్కసారి మన హృదయాన్ని ఇలా కదిలించుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దయా కనికరము ప్రేమ కలిగి ఉంటాడంట. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞకు లోబడిన వ్యక్తి ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం. 4వ మాటను చూద్దాం. 112 వెళ్దాము. 7, 8 వచనాలు చదువు. హల్లెలూయా. ఏమంటున్నానండి? వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దుర్వార్తకు జడియడు. వారి మనస్సును స్థిరముగా నుండును. తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. హల్లెలూయా. చిన్నదానికి, చిన్న సమస్యకు కృంగిపోతాం. ఏమి లేదు, దేవుని ఎంత అడిగినా, ఏం చేసినా, ఎంత ప్రార్థనలు చేసినా, ఎంత ఉపవాసం ఉన్నా నా స్థితి మారటం లేదు అని నువ్వు అనుకుంటున్నావు తప్ప దేవుడు అనుకుంటున్నాడా? నా కుమారుడు, కుమార్తె ఇంకా తెలుసుకోవట్లేదని దేవుడు అనుకుంటున్నాడు. నీకు ఆలస్యం అవుతుంది, ఆశీర్వాదం ఆలస్యం అవుతుందంటే కారణం నేను ఇంకా పదులు పెట్టే పనిలో ఉన్నానని అర్థం. పక్కోడికి ఆశీర్వాదం వస్తుంది, మరి ఏమీ చేయకపోయినా నేను అన్ని ఇస్తున్నా. సుంకరి పరిచయని స్టోరీ మనకు తెలుసు కదా. అలాంటి జీవితం ఉందేమో, జాగ్రత్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వది చూస్తే ఏమంటున్నాడు ఇక్కడ? 7, 8 వచనాలు రాయబడిన మాట, వారి హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా. 4వ సందర్భం ఏంటంటే స్థిరముగా ఉంటాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితంతో ఉండేవాడు ఎలా ఉంటాడండి? స్థిరముగా ఉంటాడు. పరిశుద్ధులు స్థిరమైన పునాది కలిగిన వారు. సామెతల గ్రంథం రాస్తాడు 12వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చూడండి. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును. అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే. జాగ్రత్త సుమా. నిజమాడు పెదవులు ఎలా ఉంటాయంట? స్థిరముగా ఉంటాయి. అబద్ధమాడు పెదవులు ఎలా ఉంటాయమ్మా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే స్థిరంగా ఉంటాయి. అపవాదితో జోడు చేసుకొని నడుస్తాయి, క్షణం మాత్రమే ఉంటాయి. నీలో స్థిరత్వాన్ని దేవుడు చూస్తున్నాడండి. ఇదిలో దేవుని ఆశ్రయించినందున స్థిరముగా ఉంటాడు. దేవుని ఆశ్రయించే వ్యక్తులు, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనకు లోబడి జీవించిన వారు ఎలా ఉంటారండి? స్థిరంగా ఉంటారు. అంటే స్థిరం అంటే విశ్వాసముతో ఎదురు చూస్తూ బలముగా నిలబడతారు.
నీలో విశ్వాసము బలం లేకపోతే నువ్వు స్థిరంగా ఉండలేవు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దుర్వార్తలకు శత్రువులకు భయపడడు. దుర్వార్తలు అంటే ఏంటి? నీ మీద వస్తున్నటువంటి చెడు వార్త. నేను ఎంత మంచి పనులు చేసినా, నేను ఎంత చేసినా నా మీద ఏడ్చేవాడు వారి ఏడుపే నీ ఎదుగుదల. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసయ్యను గురించి ఎంతమంది ఏడ్చారండి? సిలువకు ఎక్కేంత వరకు ఏడ్చారు. సిలువ ఎక్కి కొరడా దెబ్బలు పడుతున్నప్పుడు, రక్తం చిందిస్తున్నప్పుడు ఆ వెదను గమనించిన వ్యక్తులు బాధ పడ్డారు. ఏడ్చేవాడు ఏడుస్తూ ఉంటాడు, నీ పని చేయాలి. ఏం చేయాలి? ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞకు లోబడి స్థిరముగా విశ్వాసంతో నడుస్తూనే పోవాలి. అది కఠినం కానీ, అంధకారం కానీ, ఎటువంటి పరిస్థితులను వెళ్తున్నా నీకు వెలుగును, ప్రకాశమైన వెలుగును ఇస్తూ నడిపిస్తా. ఇశ్రాయేలు ప్రజలను అరణ్య ప్రాంతంలో, అరణ్య ప్రదేశంలో నడిపిస్తున్నప్పుడు, ఆ అరణ్యంలో నడుస్తున్నప్పుడు వారికి ఏ విధంగా అన్ని ఇచ్చి నడిపించాడు. ఏడ్చేవాడు ఏడ్చాడు, సుఖించేవాడు సుఖించాడు. ప్రతి ఒక్కరు ఉన్నారు. ఏదేమో గమనించు ప్రియ సహోదరి సహోదరుడా, స్థిరముగా ఉన్నావా? ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితంతో ఆయనకు ఆజ్ఞకు లోబడి జీవిస్తున్నావా? స్థిరమైనటువంటి విశ్వాసంతో జీవిస్తున్నావా? బాగా గమనించు. దుర్వార్తలకు శత్రువులకు నీ ముందు శత్రువు వచ్చి నిలబడ్డా భోజనముతో కడుపు నింపి పంపే వాక్యము కలిగిస్తాడు దేవుడు. వాడు నీ మీద కోపంతో వస్తాడు, ప్రేమతో తిరిగి వెళ్తాడు. ఎప్పుడు? ఆయన వైపు చూస్తే క్రియలు కనపడాలి, నీ సత్క్రియలు కనపడాలి. అప్పుడే నువ్వు నిలబడగలుగుతావు. అందుకే నీతిమంతుల యొక్క ధైర్యం అంట. చూడండి, 118 కీర్తనలో రాయబడిన మాట ఒకసారి చూడమ్మా. 6వ వచనం చదువు. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు? క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. శత్రువుకు ఎలా ఉంటాడంట? దుర్వార్తలకు శత్రువులకు భయపడడు. దేవుని యందు విశ్వాసంతో జీవించే వ్యక్తి. యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమే నా కోరిక నెరవేరుట చూచెదను. మనుష్యులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా. కాబట్టి ఆయన సృష్టించిన నరులు నేనేం చేయగలరండి? సృష్టికర్త మనకు తోడుగా ఉన్నాడు. ఆయనను విశ్వసించి ఆయన చెప్పినట్టుగా ఆజ్ఞకు లోబడి ఆయన పోలి నడుస్తే ఆయన ఎదిరించే వ్యక్తులు ఉన్నారా ఈ భూమి మీద? బాగా గమనించు. నువ్వు అటు ఇటు ఉంటేనే భయపడే జీవితం ఉంటుంది. స్థిరమైన పునాది కలిగి విశ్వాసంతో ఆయన నాకున్నాడని ధైర్యంగా నువ్వు జీవించినప్పుడే అన్నిటినీ జయిస్తావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునిపై ఆధారపడి ఉంటాడు. ఎప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వ్యక్తి అంట దేవుని మీద ఆధారపడి ఉంటాడు. మనుషుల మీద కాదు, లోకం మీద కాదు, స్నేహితుడి మీద కాదు, పక్కింటి వారి మీద కాదు, ఎదురింటి వారి మీద కాదు. నిన్ను ప్రేమించే వ్యక్తి ఎవరో కాదండి, ఆయన మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఏమంటాడంట? దేవునిపై ఆధారపడి వ్యక్తి ఎలా ఉంటాడంట అంటే అతని మనసు స్థిరంగా ఉంటుందంట. ఆయన మీద ఆధారపడి జీవించే వ్యక్తి స్థిరంగా నిలబడతాడు. లోకం వైపు కొంచెం ఇటు అటు ఉన్న వ్యక్తి పడిపోతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప సందర్భాన్ని దేవుడు బయలుపరిచాడు ఒకసారి గమనించండి. 4 సందర్భాలను మనకు చూపించాడు. ఏంటంటే చెప్పగలరా? మొదటిది ఏంటండి?
సంతానము, సమృద్ధి, సహాయము, స్థిరము. ఇవన్నీ ఉన్నాయా? ఒక్కసారి గమనించు ప్రియ సహోదరి సహోదరుడా, వింటున్న నీవు కూర్చొని ఆయన సన్నిధిలో గడుపుతున్న ఈ గంటన్నర మాత్రమే ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా. 5వది చూద్దాం, 112 వెళ్దాం. 9వ వచనాన్ని ఒకసారి గమనించు. వాడు దాతృత్వం కలిగి ఆ బీదలకిచ్చును. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును. బీదలకిచ్చును. వాని నీతి నిత్యము నిలుచును. వాని నీతి నిత్యము నిలుచును. వాని వాని కొమ్ము ఘనత హెచ్చింపబడును. హల్లెలూయా. ఎలా ఉంటాడంట? సాక్షిగా ఉంటాడు. 5వదేంటి? సాక్షిగా. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన చెప్పినట్టుగా చేసే వ్యక్తి ఎలా ఉంటాడంటే సాక్షిగా ఉంటాడు. బా, దేవుని యందు ఆధారపడి జీవిస్తున్న వ్యక్తి, స్థిరంగా నిలబడ్డ వ్యక్తి ఆయన చెప్పినట్టుగా చేస్తున్నాడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. సహాయం కోరే వ్యక్తికి ముఖం తిప్పుకోకుండా సహాయం చేయమని చెప్పినట్టుగా నువ్వు చేస్తేనంట నీ గురించి ఇతరులు చెప్పుకునే స్థితిలో ఉంటావు. ఇతరులు మేలు కోరేవాడిగా ఉంటాడంట దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వ్యక్తి. ఇక్కడ అర్థం ఏంటో తెలుసా? సామెతలు రాస్తాడు 11వ అధ్యాయంలోని వెళ్ళాం. 25వ వచనాన్ని ఒకసారి చూడు. 11:25. ఔదార్యము గలవాడు వృద్ధి పుష్టి నొందుదురు. నీళ్లు పోయి వారికి నీళ్లు అంటే ఏంటిది? నీళ్లు పోసేదంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన ఆజ్ఞకు లోబడి జీవించే వ్యక్తి దేవుని మాటలను నీళ్ళ వాక్యం ద్వారా బలపరచడం, ఆయన మాటలను వివరించడం. ఆ వివరించే పనులను ఉన్నప్పుడు నీళ్లు పోయబడే ఆశీర్వాదం నీవు పొందుకుందువు. నువ్వు ఎంత నీళ్లు పోస్తావో ఆ చెట్టు, ఆ విత్తనము అంత ఫలభరితంగా అభివృద్ధి చెందుతుంది. అనగా నీలో ఉన్న భయభక్తులు, నీలో ఉన్న ఆయన హృదయములో భద్రపరచుకున్న ఆయన ఆజ్ఞలను ఏ విధంగా బయలుపరుస్తావో ఆ విధంగా నువ్వు అభివృద్ధి నొందుతావని చూపిస్తున్నాడు వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధుల ఔన్నత్యము ఘనతకు కారణం. ఎంత గొప్ప సందర్భాన్ని చూపిస్తుంది. అందుకే యెషయా ప్రవక్త రాస్తాడు 58:14 వచనాన్ని చూడం. 58వ అధ్యాయము 14 వచనాన్ని ఒకసారి ఏమంటాడు ఇక్కడ? నీవు యెహోవా యందు ఆనందించడము, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో. హల్లెలూయా. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ఎప్పుడు? ఇతరులకు మేలు కోరేవాడిగా ఉన్నప్పుడు, నువ్వు సాక్షిగా నిలబడ్డప్పుడు. ఏమంటున్నాడు? ఉన్నత స్థలముల మీద ఆయన యందు భయభక్తులు కలిగి జీవించే వ్యక్తి అంట ఉన్నత స్థలంలో కూర్చోండి. నా స్థితి ఇంతే, నేను ఇంతే, నన్నెవరు అని అనుకుంటున్నావేమో. నిన్నుగా నిలబెడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు గమనించు, సాక్షిగా ఉంటాడంట ఆయన యందు భయభక్తులు కలిగి జీవించే వ్యక్తి. లూకా సువార్తలో రాస్తాడు చూడమ్మ, ఒక చక్కని సందర్భం. లూకా సువార్త 19:17. 19వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి గమనించు. చదవాలి, కరెక్టే. అతడు బల
మంచి దాసుడా నీవు ఈ కొంచెంలో నమ్మకం ఉంటివి కనుక 10 పట్టణం మీద అధికారి అయి ఉండుమని. ఎందుకు చెప్పాడంటే తన దాసుడు 10 మందిని పిలిచి వారికి 10 మీనాలను ఇచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పాను. అయితే అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించి ఇతడు మమ్మల్ని నేనుట మాకు ఇష్టం లేదని అతని వెనుక రాయబారం పంపి అతడు రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారం వలన ఏమీ సంపాదించారో తెలుసుకున్నట్టుకై తాను సొమ్మించిన దాసులను తన యొద్దకు పిలుపుమని ఆజ్ఞాపించాడు. మొదటి వాడైన ఎదుటికి వచ్చి అయ్యా నీ మీనాల వలన 10 మీనాలు లభించాలని చెప్పగా. చూడండి, ఒక వ్యక్తి ఇచ్చిన దాన్ని నమ్మకంగా మరలా దాన్ని అభివృద్ధి చేసి ఇస్తే 10 పట్టణాలకు అధికారి అయ్యాడు. అంటే 10 మందిని పిలిచాడు, 10 మందిలో 10 రకాలుగా ఉన్నారు. మరి ఒక్క వ్యక్తి మాత్రమే. ఈరోజు ఆ వ్యక్తి నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ఇక్కడ కూడిన వారు కావచ్చు, వింటున్న వారు కావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించండి, సాక్షిగా ఉండడం ఎంత అవసరం. చూసారా, 10 పట్టణాలకు యోసేపు ఎలా వచ్చాడు, ఎలా అభివృద్ధి చెందాడు అంటే ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే, ఆయన ఆజ్ఞకు లోబడి జీవిస్తే నీ జీవితము ఉన్నత స్థలములలో ఉంచుతాడు. నువ్వు అనుకోవచ్చు నేను ఇక్కడే, నువ్వు ఇక్కడ కాదు అక్కడ నిన్ను నిలబెట్టబోతున్నాడు గొప్ప తండ్రి. ఆయన ఎంతో భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన చెప్పినట్టుగా నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించే పద్ధతిలో నువ్వు జీవిస్తే ఒక సాక్షిగా నువ్వు నిలబడతావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అతని కీర్తి అంట ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తేనంట వాని కీర్తి వ్యాపింపబడుతూ అంచెలంచెలుగా ఎదిగింపబడుతూ చెప్పుకునే స్థితిలో ఉంచుతూ మనుషుల చేత గౌరవింపబడుతూ మనుషుల చేత మెప్పులు పొందుకుంటూ అనేకులకు మాదిరికరంగా సాక్షిగా దేవునికి మహిమార్థమై జీవిస్తాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉంటాడండి? అనేకులకు మాదిరికరంగా. అబ్బా, ఈ వ్యక్తి చూడండి అని చెప్పుకునే స్థితిలో నిన్ను ఉంచబోతున్నాడు. ఎప్పుడో తెలుసా? ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయనకు భయపడుతూ, ఆయన ప్రేమిస్తూ, ఆయన కొనియాడుతూ, ఆయన హక్కుగా చేర్చుకున్న వ్యక్తి నిన్ను హక్కుగా చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు సిద్ధమా? ఆయనతో మమేకంగా జీవించిన వ్యక్తి పొందుకుంటే ఈ ఆశీర్వాదం అంత ఇంత కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, అనేకులకు మాదిరికరంగా సాక్షిగా దేవునికి మహిమార్థంగా జీవించే వ్యక్తిగా నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. 5 సందర్భాలను దేవుడు బయలుపరిచాడు. 112వ కీర్తన ఆ చివరి ఘట్టానికి వెళ్దాం. చివరిగా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞకు లోబడి జీవించిన వ్యక్తులకు ఆయన చూపించినటువంటి ఆశీర్వాదాలు, ఆయన ఇచ్చినటువంటి అనుభూతి, అనుగ్రహము, కృపాబాహుల్యాన్ని బయలుపరిచాడు. 10వ వచనంలో చూద్దాం. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు, వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోదురు. భక్తిహీనుల ఆశ భంగమై ఏడ్చేవాడు ఏడుస్తూనే ఉంటాడు. ఏడ్చేవాడి పరిస్థితి. నువ్వేమో మందిరానికి వెళ్తూ ఉంటావు, విత్తుతుంటావు, కోస్తూనే పోతూ ఉంటావు. ఇవ్వని వాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే, వాడికి ఉంది, వాడు ఇచ్చాడు, నాకేముంది, నీకేముందనే కానే ఉంటావు. నీ పనేంటి? ఏడ్చే పని. 6వ మాటగా భక్తిహీనుల దుస్థితిని దేవుడు బయలుపరుస్తున్నాడు. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్న వారి జీవితాన్ని ఏ విధంగా ఉంటుందో 5 సందర్భాలను మన ముందు పెట్టాడు. 6వ సందర్భంగా వారి దుస్థితి. భక్తిహీనులు, దేవుని యందు భయభక్తులు కలగకుండా జీవించే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. వారి దుస్థితి ఎలా ఉంటుందంట? ఎలా ఉంటుందండి? చూడు, చదవమా. భక్తిహీనులు దాన్ని చూసి చింతపడు.
దేవుని యందు భయభక్తులు కలిగిన వాడేమో ఎదుగుతుంటాడు. ఎదగని వాడి పరిస్థితి అంటే వాడిని చూసి వీడు ఏడుస్తున్నాడు. ఏమి దేవుడు అండి, వాడినేమో డెవలప్ చేశాడు, నన్నేమో కిందికి అంటే నువ్వు కిందనే చూస్తున్నావు, పైకి చూడటంలే. నీ ఆలోచన అంతా లోకం వైపే ఉంది, ఆయన వైపు చూడటం లేదు, ఆకాశం వైపు చూడటం లేదు, నువ్వు పరలోకం వైపు చూడటం లేదు, కనులెత్తి చూడటం లేదు, చేతులెత్తి ఆరాధించడం లేదు, హృదయంలో భద్రపరుచుకున్న దాన్ని బట్టి మాట్లాడడం లేదు. భద్రపరచుకోవడం బట్టి కల్మషం రాదండి. దేవుని వాక్యం, దేవుని మాట, ఆయన ఆజ్ఞ నింపుకొని హృదయంలో దాన్ని మాట్లాడేవాళ్ళం చూడు, అది దేనికి దారి తీస్తుంది తెలుసా? భక్తిహీనతకు దారి తీస్తుంది. అదేంటో తెలుసా? అసూయ. భక్తిహీనునికి ఏం దారి తీస్తుందంటే దుస్థితికి, అసూయకు. వాడు ఏడుస్తాడు కదా, ఏడ్చాడు. ఆరంభంలో చూడండి, ఆదికాండము 4వ అధ్యాయంలో చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయంలో చూద్దాం. 6వది ఎంత సందర్భాలు దేవుడు బయలుపరుస్తున్నాడో చూద్దాం. 4వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఎవరు? యెహోవానే. కాబట్టి కయ్యూనుకు మిగిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నపుచ్చు కొనగా యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా. చూడండి, ఇక్కడ ఏబేలు, కయ్యూను ఏబేలు అన్నదమ్ముల మధ్య అసూయ, భక్తిహీనత. భక్తి కలిగిన జీవితంతో కుటుంబంలో ఉన్నవారు గమనించండి. కుటుంబంలో ఎదురవుతున్నటువంటి ఈ భక్తిహీనతను గమనించు. ప్రియ సహోదరి సహోదరుడా, అసూయ మొట్టమొదటి గంట. ఈ అసూయ చేత పడిపోయిన స్థితిలో ఉన్నారు. కయ్యూను ఏబేలు గురించి మనకు తెలుసు కదా. ప్రియమైన దేవుడు, అసూయ చేత అక్కడ ఏమయ్యాడు? హంతకుడిగా అయ్యాడు. దేవుని దృష్టికి ఎలాంటి వాడయ్యాడండి? దేవుని ఆగ్రహానికి గురైన వ్యక్తిగా కనబడుతున్నాడు. అసూయ, ఆ దుస్థితి. జాగ్రత్త సుమ. భక్తిహీనత ఎంత దుస్థితి ఉంటుందో దేవుడు బయలుపరుస్తున్నాడు. ఆదికాండం 26వ అధ్యాయం 14వ వచనానికి వెళ్దామా. 26:14 చూడండి, అసూయను ఏ విధంగా చూపిస్తున్నాడు. అతనికి చూడండి, ఇస్సాకు విషయంలో బాగా గమనించండి. ఇస్సాకు ఎదిగే విషయంలో ఏమైంది చూడండి. అతనికి గొర్రెలాస్తియు గొడ్లాస్తియు దాసుల గొప్ప సమూహంలో కలిగి ఉన్నందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. జాగ్రత్త సుమ. ఆస్తి ఎక్కువైనా పక్కోడు అసూయపడతాడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞకు లోబడి ఆయనతో మమేకం జీవించే వ్యక్తి ఉన్నత స్థలంలో ఉంటాడు. ఆయనను అనుసరించకుండా లోకానుసారంగా జీవించే వ్యక్తి అసూయతో వాడు ఏం చేస్తాడు? వాడు పడేది ఎప్పుడు ఏడవడమే. దుస్థితి వాడి. చాలా మంది గమనించండి, నన్ను చూసి ఏడవకు, నీ ఏడుపే నా ఎదుగుదల, ఇవన్నీ కొటేషన్లు పెడతారు. జాగ్రత్త సుమ. ఈ దినము గమనించు ప్రియ సహోదరి సహోదరుడా, ఇస్సాకు విషయంలో ఫిలిష్తీయులు కూడా అసూయపడ్డారు. ఈరోజు నీ పక్క వారే అసూయపడుతున్నారు, నీ ఇంటి వారే అసూయపడుతున్నారు. నీ ఎదుగుదల, నీ పరిచర్య విధానం, దేవునితో నడిచే విధానాన్ని చూసి అసూయపడుతున్నావా? చాలా మంది ఉన్నారు. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా. 37వ అధ్యాయానికి వెళ్ళమ్మా. ఆదికాండం 30. చాలా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో, మనకు సమయం లేదు కాబట్టి చూడండి. 37:11 వచనంలో చూడండి. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే ఆ మాట జ్ఞాపకం ఉంచుకునే ఎవరి విషయం అండి? యోసేపు విషయంలో. యోసేపు కల వచ్చింది అని చెప్పినందుకు ఎంత గొప్ప. అది జరగడం వల్లనే కోల్పోట మేలు కొరకే. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో పోతున్నాయంటే, కోల్పోతున్నావంటే, అవమానపడుతున్నావంటే నువ్వు ఉన్నత స్థలములకు ఎక్కుట కొరకే. నువ్వు అనుకోవచ్చు,
ఏంటి నా స్థితి ఏంది, నేను ఇంతగా ప్రార్థిస్తున్నాను, ఇంతగా ఆ ఇంతగా ఉన్నావు కాబట్టి అంతగా హెచ్చింపబడుతున్నావు. ప్రియ సహోదరి సహోదరుడు, అడేమంటాడు 112 వెళ్ళమ్మా. పండ్లు చూడండి అక్కడ, వారు పండ్లు కొరుకుచు క్షీణించి, వాడి జీవితం అంతా పక్కోని గురించి పండ్లు కొరికి అంటే చెవులు కొరికి క్షీణించి, అంటే వాడి జీవితం ఎట్లయితుందండి, స్థితికి అయిపోతుంది. మత్తయి సువార్త 8:12 చూడండి. మత్తయి గారు రాస్తున్న మాటలు గమనించు. మత్తయి సువార్త 8:12 చూడండి 11 చూడండి. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోకమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాను. దేవుని యందు భయభక్తులు కలిగిన వారేమో అబ్రహాము తండ్రితో ఇస్సాకు తండ్రితో యాకోబు తండ్రి సమముగా కూర్చుంటారు. ఏడ్చేవాడు భక్తిహీనుడు, వాడి స్థితి ఎక్కడ ఉంటుందట, పండ్లు కొరుకుట. ఏమంటున్నాడు అక్కడ చూడండి, చదవ. రాజ్య సంబంధులు, లోక సంబంధులు, అపవాది సంబంధులు, అపవాదితో మమేకంగా కలిసి జీవించే వ్యక్తి ఏమవుతాడంట, వెలుపటి చీకటిలోనికి త్రోయబడుతురు, అక్కడ ఏడుపుడు. వాడు ఏ విధంగా కోరుకుంటున్నాడో, ఏ విధంగా విత్తుకుంటున్నాడో ఆ విధంగా అక్కడ జరుగుతుంది. ఏం జరిగింది అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నా నేను. హల్లెలూయా. వాని స్థితి అంతేనంట. ఇక్కడ ఈ 10వ వచనంలో ఎదురవుతున్న సందర్భం ఒకసారి గట్టిగా చదువు. ఇది 112 10వ వచనం. భక్తిహీనులు దాన్ని చూసి, దేని చూసి, నీ ఎదుగుదలను చూసి, నీ ఆశీర్వాదాలను చూసి, నీ ఆశీర్వాదము మరి 5 సందర్భాలను చూసి వాడు చింతపడుతున్నాడు. నాకు సంతానం లేదే, మరలా నాకు సమృద్ధి లేదే, నేను సహాయం చేసే వ్యక్తిని కాదే, నేను స్థిరంగా నిలబడటం లేదే, నేను సాక్షిగా లేనే. చింతపడుతున్నాడా? చింతపడుతూ వాడు ఏం చేస్తున్నాడంట, పండ్లు కొడుతున్నాడంట. వీడు నాశనం కాదు, వీడు అయిపోడు, వీడుగా అంటున్నాడంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకవైపు దేవుని యందు భయభక్తులు గలవాడు దినదినాభివృద్ధిలో ఎదుగుచూ అభివృద్ధి పొందుతుంటే, భక్తిహీనుల ఆశ నెరవేరక ఏం చేస్తాడు, వాడు అసూయ ద్వేషంతో క్షీణించి పోతున్నాడంట అని తెలియపరుస్తుంది. జాగ్రత్త సుమ. భక్తిహీనత దుస్థితి ఎలా ఉంటుందో వాడి ఎదుగుదల అంటే, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞకు లోపడి ఆయన చెప్పినట్టుగా నెరవేర్చే బిడ్డలు ఎదుగుతున్న క్రమంలో భక్తిహీనత కలిగి దేవునికి దూరంగా ఉన్న వాడి పని ఈ విధంగా ఉంటుందట. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు గమనించు. నీవు భక్తిహీనతను విడచి ఏం చేయాలంట, భక్తిహీనతను విడచిపెట్టి దేవుని యందు అశ్రద్ధ కలిగి ఆసక్తి లేని జీవితంతో ఉన్నావేమో. బాగా గమనించు. ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాటలు గమనించావు. 5 సందర్భాలను 112వ కీర్తనలో నీ ముందు బయలుపరిచాడు. వాటన్నిటిని, నీలో ఉన్న భక్తిహీనతను, అవిశ్వాసాన్ని విడిచిపెట్టి దేవుని యందు భయభక్తులు కలిగి దీవింపబడడానికి సిద్ధంగా ఉన్నావా అడుగుతున్నాడు. వాటన్నిటి, లోకాన్ని విడిచిపెట్టి, లోకముక్తి పోకడే, లోకంలో జీవించాలి కానీ లోకంతో కాదు. లోకంలో ఏముందండి, శరీరాశ, నేత్రాశ, జీవకృతం. ఆయన దగ్గర ఉన్నది ఏంటిదండి, సంతానము, సమృద్ధి, చెప్పాలి, సహాయము, స్థిరము, సాక్ష్యం. అవి కావాలా? లేకపోతే అప్పటి వరకు మెరిసే జీవితం కావాలా? చీకటిలో
నీకు వెలుగును పుట్టిస్తున్నాడు. అటువంటి దేవుడు కావాలా? చీకటిని ఆకర్షింపబడే వ్యక్తి కావాలా? లోకం కావాలో గమనించు. అందుకే అడుగుతున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి దీవింపబడడానికి నువ్వు స్థిరముగా సిద్ధంగా ఉన్నావా? ఉంటే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అయ్యా, ఇప్పటి వరకు నేను అశ్రద్ధగా ఉన్నానేమో, ఆసక్తి లేక ఉన్నానేమో, లేకపోతే పక్కవారు వస్తున్నారు నేను రాకపోతే ఏమనుకుంటారో అనుకుని నువ్వు వస్తున్నావా? ఒక్కసారి గమనించు. ఈ గొప్ప అవకాశం ఇచ్చాడు. ఈ పునరుద్ధాదినం మే మొదటి పునరుద్ధాదినంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాసంలో మాట్లాడుతున్న మాటను గమనించు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము గొప్ప అవకాశం కల్పించాడు. ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞకు లోబడి ఆయనతో మమేకంగా ఆయన హత్తుకొని జీవిస్తే ఏ విధమైన ఆశీర్వాదాలు ఉంటాయో 5 రకాలు బయలుపరిచాడు. ఆ రోజు బయలుపరిచిన విధానం చూడు. భక్తిహీనుని దుస్థితిని బయలుపరిచాడు. ఆ స్థితిలో నేను లేనయ్యా అని చెప్పి మార్పెట్టాం. ప్రార్థన చేద్దాం. దేవా, అందరూ ఏకీభవించండి. బిగ్గరగా గట్టిగా ఆయన ఇచ్చిన స్వరాన్ని మీరు ఒక్కసారిగా, మరి వినే స్వరం మీలో ఉంది కాబట్టి ఒక్కసారిగా ఏకీభవించండి. నోరు విప్పండి, హృదయంలో నింపుకున్న ఆయన వాక్యాన్ని వెలువడించండి. దేవా, నాకు అయ్యా నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి గట్టిగా జీవించడానికి నా కుటుంబానికి సమాజానికి నన్ను దీవెనకరంగా మార్చుమయ్యా, మార్చయ్యా. సమాజంలో నన్ను చెప్పుకునే సాక్షిగా నిలబెట్టయ్యా. ఈ 5 క్వాలిటీస్ నా జీవితంలో అవి నాంది పలికే విధంగా ఉంచు నాయనా. నీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందుకే ఇక్కడ నన్ను